భూలోకంలో అలాంటి ఒక రాజకుమారుడి అయి ఎంతో తగ్గించుకొని జాగ్రత్త పడి మరి ఆమె వచ్చి ఉన్నది. ఆమె వచ్చిన మార్గము చాలా సత్యమైనది. ఆ మార్గానికి దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు మేలు చేశాడు. యేసుకు మరి మరియమ్మ గారు మరి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ప్రార్థన చేసుకోవటం భాగ్యము వాళ్ళిద్దరికీ చెందింది, రాజులకు చెందింది. గొర్రెల పాకలో మరి గొర్రెలు కాచే వారికి చెందింది. ఆనాడు అనేక మందికి చెందింది. కానీ దేవుడు చిత్తము జరిగి ఉంది. ఎందుకు దేవుడు చిత్తము జరిగింది అంటే ఆయన సరిచేసుకొని బతికాడు. ఆయన మేలు అందరికీ చేశాడు, ఆకలి తీర్చాడు. ఆకలి ఉన్న వారికి ఆయన ఘనతంగా ప్రార్థించారు. వాళ్ళ తండ్రి గారికి అడిగి ప్రతి ఆకలి తీర్చిన ఘనత యేసు ప్రభు వారిది ఉంది. ప్రతి ఆత్మ కూడా ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళే ఘనత కూడా ఆయనకు చెందింది. హల్లెలూయా. ఈ భూలోకములో తండ్రి ఆస్తి బిడ్డలు తీసుకున్నట్టు ఈ భూలోకం ఆస్తి అంతా యేసు ప్రభు వారు తీసుకొని సిద్ధపరచుకున్నారు. ఎక్కడ మానవుడు నష్టపోకూడదు, మానవుడు ఎక్కడ పాపంలో పోకూడదు, మానవుడు జాగ్రత్త కలిగి ఉండాలి, మానవుడు నోటి మాటకు ఆపుకోవాలి, మానవుడు సరైన దారిలో నడవాలి, మానవుడు మంచి మార్గంలో నడవాలి, మానవుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంత జాగ్రత్త కలిగి ఉంటే మానవుడికి ఆయన ఇచ్చిన ఘనత, దేవుడిచ్చిన ఘనత ఆ బిడ్డకు చెందుతూ ఉంటుంది. ఆ మానవుడుగా నువ్వు లోకంలోకి వచ్చి ఏం ఘనత చేశామని దేవుడు అడుగుతూ ఉంటాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు.